హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలోని ఇంట్లోనే వ్యాక్సింగ్ ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. దీనికి మనకు కావాల్సినవి 1 కప్ షుగర్ అండ్ 1/2 కప్ వాటర్ అండ్ అలానే లెమన్ జ్యూస్, 1/2 లెమన్ సరిపోతుంది. ఇంకా తేనె, హనీ తీసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ కూడా ఒక బౌల్లో యాడ్ చేసేయాలి. షుగర్, వాటర్, లెమన్ జ్యూస్ ఇంకా హనీ. ఇప్పుడు అన్నీ కూడా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి, మనకి ముదురు పాకం అంటారు కదా, చాలా గట్టిగా పాకం, పిక్క పాకం అంటారు కదా, అలా కావాలి. మనకు అలా రావాలన్నమాట. అప్పటి వరకు ఒక స్పూన్తో కలుపుతూనే ఉండాలి, లేదంటే మనకి గిన్నెకి స్టిక్ అయిపోతుంది. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇలా అయితే లేత పాకం అంటారు. ఇంకొంచెం ముదురు పాకం రావాలి. ఇది తెలుసుకోవాలి అంటే మనం ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ముదురుపాకం వచ్చింది, ఒక డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా మనకి ముదురుపాకం వచ్చినప్పుడు, అది కొంచెం తీసుకొని ఇలా వాటర్లో వేస్తే ఇలా ఉండలా రావాలి మనకి. ఇప్పుడు వ్యాక్సింగ్ కోసం ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1-2 మినిట్స్ అలానే ఉంచాలి. కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాకం అంతా కూడా అందులో వేసుకోవాలి. వేసి అదంతా కూడా మెల్లిగా కొంచెం కాలుతూ ఉంటుంది. లైట్గా వాటర్లో వేసాం కాబట్టి చల్లగా అయిపోతుంది. సో అదంతా కూడా దగ్గరకు తీసుకొని ఒక ఉండలో తయారు చేసుకోవాలి. ఇది మనకి 3-4 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యాక్సింగ్ చేసుకోవడానికి మనం పాలిథిన్ షీట్ ఏదైనా ఉంటుంది కదా, దానిలో ఒక రౌండ్ బాల్లా చేసేసి మొత్తం కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే కొంచెం కొంచెం తీసుకొని వ్యాక్సింగ్ కోసం యూజ్ చేయొచ్చు. చూసారా, ఇలా రౌండ్ బాల్లో వచ్చేస్తుంది. మీకు ఈజీగా వచ్చేస్తుంది, చేతికి అంటుకోదు. వాటర్ ఉన్నంత వరకు మీ చేతికి, మీ హ్యాండ్కి అనేది స్టిక్ అవ్వదు అది. సో మనం వ్యాక్సింగ్ చేసేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి మన చేతికి. ఇలా రౌండ్గా చేసేసి మొత్తం అందులో వాటర్ లేకుండా గట్టిగా పిండేయాలి. మొత్తం వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేయాలి. ఇలా చేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు నేను చేస్తున్న విధంగా వీడియోని చేయాలి. ఒక 2 మినిట్స్ చేసిన తర్వాత కొంచెం క్వాంటిటీ తీసుకొని వ్యాక్సింగ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత తీయాలి. ఆరిన తర్వాత తీస్తే మనకి నీట్గా రిమూవ్ అవుతాయి హెయిర్స్ అనేవి. సో ఇంతే. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.